టూ వీలర్ బైక్కి టైరు గాలి పోతూ ఉంటే వీడింగ్ ప్రాబ్లం ఏదైనా ఉంటే అటువంటి వాటికి ఈ విధంగా చేయాలన్నమాట రిపేర్ అనేది. అంటే ప్రజెంట్ ఫ్రంట్ టైరు గాలి సైడ్ పోతూ ఉందన్నమాట, పంచర్ కాకుండా. పంచర్ ఏం లేదు చూస్తే. అలాంటప్పుడు ఈ విధంగా టైర్ ఇప్పి ఈ విధంగా స్టీల్ మీద ఉప్పు కాగితంతో నీట్గా రుద్దాలన్నమాట. రుద్దితే ఆ డస్ట్ అదంతా క్లీన్ అవుతుంది అన్నమాట. ఆ విధంగా రుద్దితే నీట్గా క్లీన్ అయిన తర్వాత మళ్ళీ ఆ టైరు వేసి మళ్ళీ గాలి పట్టాలన్నమాట. చూడండి, ఈ విధంగా టైరు బిగించిన తర్వాత అప్పుడు వీడింగ్ అనేది సెటరేట్ అవుతుంది అన్నమాట. ఎక్కడైనా బెండ్ అయిన ఉన్నా కూడా సుత్తితో కొట్టాలి. సుత్తితో కొట్టిన తర్వాత మామూలుగా వస్తుంది. ఈ విధంగా వాటర్తో చూసిన తర్వాత క్రాస్ చెక్ చేస్తే వీడింగ్ ప్రాబ్లం ఏమైనా ఉందా, గాలి కొట్టిన తర్వాత చూస్తే గాలి లీకేజ్ అయితే వీడింగ్ ప్రాబ్లం ఉన్నట్టు. లీకేజ్ కాలేదంటే వీడింగ్ ప్రాబ్లం సాల్వ్ అయినట్టు అనమాట. వీడింగ్ ప్రాబ్లం అయితే సాల్వ్ అయింది. ఇప్పుడు మళ్ళీ బైక్ సెట్ చేసి బిగిస్తున్నాడు. చాలామంది టైర్కి వీడింగ్ ప్రాబ్లం ఉంటే టైర్నే మార్చేయాలంటారు. టైర్ని మార్చవలేదు. అది ఇప్పి సెట్ చేస్తే ఆ విధంగా క్లియర్ చేసి ఉప్పు కాగితంతో రుద్ది స్టీల్లో ఆ చక్రం వీల్కి మళ్ళీ టైర్ బిగించిన తర్వాత మళ్ళీ ఈ విధంగా బిగించేసారంటే వీడింగ్ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది అనమాట. కొంతమంది కావాలని మోసం చేస్తారు. అటువంటి మోసపోకండి. వీళ్ళు జెన్యూన్గా బిగిస్తున్నారు. నాయుడుపేటలో రాఘవేంద్ర ఫిల్లింగ్ స్టేషన్లోనే. వీళ్ళ దగ్గర రిపేర్ చేసుకోవచ్చు అనమాట. వీడింగ్ ప్రాబ్లం ఉన్నా కానీ, పంచర్ ఉన్నా కానీ నీట్గా రిపేర్ చేస్తున్నారు. వీడింగ్ ప్రాబ్లం సాల్వ్ అయ్యి టైర్ని పూర్తిగా బిగిస్తున్నాడు అనమాట. ఇదన్నమాట బైక్ టైర్కి వీడింగ్ ప్రాబ్లం వస్తే ఈ విధంగా సాల్వ్ చేయాలి.